వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే కాళేశ్వరం జలాల పంపింగ్కు 2 దాకా గడువు ఇస్తున్నాం, లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి మోటార్లు ఆన్ చేశాం. కేసీఆర్ సవాల్ దిగొచ్చిన సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశపూర్వక జోప్యంపై అసెంబ్లీ నిలదీస్తాం. రేవంత్ రెడ్డి ఉత్తమ్ ఇప్పటికే రైతుల కోసం ఆలోచించాలి. కేసీఆర్ బదనాం చేయాలనే ఆలోచనలు మానుకోవాలి. ప్రభుత్వం కక్షపూరిత ధోరణిలో రిజర్వాయర్లు ఎండిపోయినాయి. నీళ్ల కోసం అన్నదాతలు ఎదురుచూపు. పట్టించుకొని సర్కారు మేడిగడ్డే కుట్రలన్నీ తట్టుకొని నిలిచి గెలిచిన కాళేశ్వరం గోదావరి జలాలు బిల్లుకు మళ్లించేందుకు కేసీఆర్ నిర్మాణం. కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. బీఆర్ఎస్ బృందంతో మేడిగడ్డ పరిశీలన. గోదావరికి పూజలు. ఎత్తుపోతులకు ఉత్తమ్ ఓకే. మేడి మానేరు మొదలు రిజర్వాయర్లు నింపుతాం. ఎల్లంపల్లి నుంచి సాధ్యమైన నీళ్లు ఎత్తిపోస్తాం. 2-3 రోజుల్లో పంపింగ్ ప్రారంభిస్తాం. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడి. బీఆర్ఎస్ డెడ్లైన్తో రాష్ట్ర ప్రభుత్వం కదలిక. కాళేశ్వరం నీటిని నిల్వ చేస్తే ప్రమాదమంట. జల ప్రవాహానికి సమ్మక్క బ్యారేజ్ కొట్టుకుపోతుందంట. భద్రాచలం సహా 44 గ్రామాల మునిగుతాయంట. మంత్రి అవగాహన రహితం. జర్నలిస్ట్ విశ్వయం. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిపివేయడం జరిగింది. సామాన్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని గతంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆపేయడంతో చాలామంది రైతులు ఇక్కడ నష్టపోతారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ దాదాపు 45 లక్షల ఎకరాలకి దాదాపు 235 టీఎంసీ నీళ్లను అందజేస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ భారతదేశంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దీనికి సుమారు 80,000 కోట్ల ఖర్చు అనేది అయ్యింది. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపగలుగుతుందా? స్థానిక ఎన్నిక ప్రక్రియ వేగవంతం చేయండి. గడువులోకి బీసీ కమిషన్ నివేదిక ఇవ్వండి. ధరణి సమస్యలపై సమగ్ర చట్టం అవసరం. ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించండి. పైలట్ ప్రాజెక్టు ఓ మండలంపై అధ్యయనం. అధికారులతో సమీక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వైద్య శాఖ బదిలీలో అక్రమాలు నింగు తేల్చిన ఇంటెలిజెన్స్. ముఖ్యమంత్రి నివేదిక. కోరుకున్న చోట పోస్టింగ్లు లక్షల్లో వసూలు. సంఘాల నేతల నుంచి హెచ్డిఓలు దాకా పాత్ర. నర్సుల నుంచి ప్రొఫెసర్ వరకు అడ్డదారులు. అందుకే సీనియారిటీ వేకెన్సీ జాబితాల్లో మార్పులు. 8 గ్రామాల్లో ఒక్కరికి కూడా మాఫీ కాలే. జనగాం జిల్లా చిల్లూరు మండలంలో రుణమాఫీ చిత్రం. తమకు రుణమాఫీ కాకపోవడంపై కరీంనగర్ జిల్లా మూలంగూర్ ఇండియన్ బ్యాంక్ మేనేజర్తో వాగ్వాదానికి దిగిన రైతులు. సో సామాన్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 1,00,000 రుణమాఫీని చేయడం జరిగింది. 7,000 కోట్లతో తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా దాదాపు 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ అయ్యింది. కొన్ని గ్రామాల్లో అసలు రుణమాఫీ జరగాలని బ్యాంకుల వద్ద ధర్నా అనేది చేస్తున్నారు. గత 5 సంవత్సరాల రికార్డు చూసుకున్నట్లయితే ఎనుగుదాడులు 5 ఏళ్ళలో 2,800 మంది మృత్యు. కోర్టుకు 5 కోట్ల పైగా పెండింగ్ కేసులు. మొత్తం పెండింగ్ కేసులు 5 కోట్ల పైగా. సుప్రీంకోర్టులో 84,045 కేసులు. హైకోర్టులో 60,11,678 కేసులు. జిల్లా సపర్నెట్ కోర్టులో 4.53 పెండింగ్ కేసులు. దేశంలో వివిధ కోర్టుల 5 కోట్ల పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఒక ప్రశ్న సమాధానం తెలిపింది. ఇందులో ఎక్కువ ఉత్తరప్రదేశ్ కింద స్థాయి కోర్టులో 1.18 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పింది. విదేశాల్లో గత 5 ఏళ్లలో భారత విద్యార్థుల మరణాలు. 5 ఏళ్లలో 633 మంది మరణించారు. 5 ఏళ్లలో 628 పులుల మృత్యు. పులుల మరణాలు చూసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల్లో 628 పులులు చనిపోయాయి. 35 ఏళ్ల లోపు వారికి 10 సీట్లు రిజర్వ్ చేయాలి. లోక్సభ 10% స్థానాలకు 35 ఏళ్ల లోపు వారికి రిజర్వ్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లును శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్లో యువత స్పష్టంగా మైనారిటీ ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి లోటుకు దారితీస్తుందని పేర్కొన్నారు. ఆన్లైన్ న్యూస్పై నియంత్రణ. బ్రాడ్కాస్టర్ కిందికి న్యూస్ ఇన్ఫ్లుయెన్స్ వెబ్సైట్లు, పాడ్కాస్ట్లు, సోషల్ మీడియా కామెంటరీ సహా అన్ని రకాల ఆన్లైన్ వార్తలపై చట్ట పరిధిలోకి బ్రాడ్కాస్టింగ్ ముసాయిద్ బిల్లులు ప్రతిపాదన. ఆన్లైన్ న్యూస్ కంటెంట్ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అన్ని రకాల ఆన్లైన్ వార్తలు, సంబంధిత కంటెంట్లు, వీడియోలు, వెబ్సైట్లు, సోషల్ మీడియాలు, కామెంటరీ సైతం చట్ట పరిధిలోకి తీసుకురావాలని ఇందుకు సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ 2024 పేరుతో ముసాయిద్ బిల్లును సిద్ధం చేసింది. న్యూస్ ఇన్ఫ్లుయెన్స్లు, డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్లకు అన్ని కొత్త కేటగిరీ కిందికి తెచ్చింది. కేబినెట్ ఆమోదం తర్వాత ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. 2030 నాటికి 9 ఉద్యోగాలు ఉండవు.
ఒకే సమయంలో వివిధ కంపెనీలు చేసే రోజుకు లింక్డ్ఇన్ సహా వ్యవస్థాపకుడు రీడ్ హౌస్బిన్ అంచనా.